ఇంకో పక్క మనం అందరం కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే నేను ఫోన్ వాడతాం, టీవీలు వాడుతున్నాం, అనేక రకాలైన ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం. మళ్ళీ ఎక్కడంటే అక్కడ బారేస్తున్నాం. ఇది భూమిలో ఇంకడం లేదు. చాలా సమస్యలు వస్తున్నాయి. 47 పట్టణాల్లో 30 లక్షల ఈ వేస్ట్ని కలెక్ట్ చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ 100% ఈ వేస్ట్ కలెక్ట్ చేసి దానివల్ల మీకు ప్రతిరూపంగా కొంత డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. 13 నగరాల్లో రోడ్లన్నీ శుభ్రంగా చేయడానికి 71 భారీ స్వీపింగ్ మెషిన్లు తీసుకొస్తున్నాం. రోడ్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, చెత్త క్లీన్ చేయడం ఒకటే కాదు, డస్ట్ కూడా ఉంటుంది, మట్టి ఉంటుంది. ఆ మట్టి మన లోపలికి వెళితే కాలక్రమేణా శ్వాస రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎన్నిసార్లు చెప్పండి, నేనంటే బాగా అభిమానంగా ఉంటారు, కానీ నేను చెప్పింది మాత్రం కొంతమంది ఫాలో అవుతున్నారు. నేను మీ మంచి కోసం చెప్తున్నా, అందుకే గట్టిగా చెప్పండి. రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది కూడా ఫాలో అయితే నేను ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తొందరలోనే తయారు చేస్తాం. మీరు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, దీని మీద ఏమి ట్యాక్స్లు ఇవ్వం. చెప్పింది అర్థం చేసుకొని ఇది మంచిదైతే అమలు చేస్తే, సహకారాన్ని అందిస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే పట్టణాల్లో 108 మిలియన్ లీటర్లు మురుగునీరుంది. 23 పట్టణాల్లో 33 ప్లాంట్లు పెట్టాం. ఇంకొక 82 పెడతాం. ఇప్పుడే భానుగారు అడిగారు, మా దగ్గర మొత్తం ఇవన్నీ కూడా పుత్తూరు నగిరిలో పూర్తి చేయమన్నారు. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా 100% ఈ 2 మున్సిపాలిటీలో శానిటేషన్, రంగునీళ్లు కానీ డ్రైన్స్ కానీ పూర్తి చేసే బాధ్యత పరిశుభ్రమైన నగిరిగా, అదే మరి పుత్తూరుగా తయారు చేసే బాధ్యత తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకేసారి డబ్బులు లేవని గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూస్తున్నాడు. ఈరోజు ఒక పైలట్ చేశాం. 4 ఏళ్లలో 26,000 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య లేకుండా ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు చూస్తే హోమ్ కంపోస్టింగ్ పెరిగింది, కిచెన్ గార్డెన్లు వస్తున్నాయి, ఇంటిపైనే పంటలు పండించుకునే రోజు వస్తూ ఉంది. 2026 మార్చి నాటికి 10 లక్షల కుటుంబాల్లో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఆచరించే ప్రోత్సాహం ఇస్తున్నాం. సర్క్యులర్ ఎకానమీలో మీరు చూస్తే అన్నీ కూడా రీసైక్లింగ్ చేసి యూజ్ అండ్ త్రో, అంటే పారేయడం కాకుండా యూజ్, రికవర్, రీయూజ్ అనే విధానానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండే వరకు, మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి పీల్చే వరకు, మీరు తినే తిండి ఆరోగ్యంగా ఉండే వరకు, కడాన మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైన ఆలోచనలు వచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నిన్ననే దావోస్ నుంచి వచ్చా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పెరిగింది మీ అందరి కళ్ళ ముందరనే పెరిగా. చిత్తూరు జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా. తిరుపతిలో మీ మారిగానే నేను కూడా చదువుకున్నా, అంచెలంచెలుగా చదువుకున్నా. ఈరోజు రేపు 28కి
50 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానం. అంటే 1978లో విద్యార్థిగా ఉండి యూనివర్సిటీ చదువుకుంటూ అక్కడే పోటీ చేశా. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు పోయా. నేను 30 సంవత్సరాల నుంచి ఎవరో బోలా దావోస్కి నేను వెళ్ళా. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్తాను, నేను అనునిత్యం విద్యార్థిని. మీరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకొకరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకో దేశంలో ఒక పని చేస్తే అది చూస్తాను. అవన్నీ మీకోసం అమలు చేసి దాని ఫలితాలు రాబట్టడానికి నిరంతరం పనిచేస్తున్నాను. ఎక్కడో అమెరికాలో టెక్నాలజీ అంటే నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈరోజు అందులో ఆ పాలసీ వల్ల హైదరాబాద్ ఎకానమీలో మోస్ట్ లివబుల్ సిటీగా నెంబర్ 1 సిటీగా తయారైంది. మీరు ఎప్పుడు చెన్నైకి పోతారు, ఈరోజు చెన్నై హైదరాబాద్ చూస్తే వ్యత్యాసం మీకే కనపడుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక పద్ధతి ప్రకారం చేశాం. నిన్న పోయినప్పుడు నేను చూస్తే ప్రపంచం మొత్తం చర్చించుకునేది ఈరోజు భవిష్యత్తులో టెక్నాలజీ. ఒకప్పుడు టెక్నాలజీ నెగతాళి చేశారు, ఫోన్ అంటే కూడు పెడుతుందా అన్నారు. ఇప్పుడు అదే ఫోను మీకు సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీకు కావలసిన ప్రపంచంలో జరిగేటన్నీ కూడా నాలెడ్జే కాదు, భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏఐ డాక్టర్ వస్తాడు, నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, నీ ఆరోగ్యం ఈ నిమిషంలో ఎట్లుంది, ఇంకొక ఇదే మారిగా నువ్వు చేస్తే ఎప్పుడు నీకు గుండెపోటు వస్తుందో అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు వల్ల మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ అందరికీ. ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలనో మొత్తం నాలెడ్జ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది. దీనిపైనే ప్రపంచం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. రెండోది గ్రీన్ ఎనర్జీ. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను చిన్నప్పుడు కరెంట్ వచ్చేది కాదు, మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు. తర్వాత గ్రాడ్యువల్గా కరెంట్ పట్టణాలకు వచ్చింది, పల్లెలకు వచ్చింది, ముందు ఇండ్లకు వచ్చింది, తర్వాత వ్యవసాయానికి వచ్చింది. ఇప్పుడు మన ఇంటిపైనే మనం కరెంటు తయారు చేసుకుంటున్నాం. సోలార్ వచ్చింది. మీ అందరికీ పిలిపిస్తున్నా, మీరు ముందుకు రండి, మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోండి. పేదవాళ్ళకు అండగా నేనుంటా. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. రైతులందరికీ కుసుమ కింద పూర్తిగా ఫ్రీగా మీకు అందరికీ సోలార్ పెట్టిస్తాం.